మన దేవుని వైపు చూడ నేర్చుకోవాలి. మన దేవుని యందు బలము పొంద నేర్చుకోవాలి. మన దేవునిలో బ్రతుక నేర్చుకోవాలి. అదే మన ధైర్యం, అదే మన బలం. ఇలాంటి ప్రవక్తగా ఎంచబడినటువంటి చార్లీ కార్క్ అని అమెరికాలో యవనస్తులను అందరినీ 10 లక్షల మందిని ఫాలోయర్స్ ఉన్నారు. ఆయన నిర్భయముగా అమెరికాకు బోధించాడు. మీ వస్త్రధారణ మార్చుకోవాలి, మీ స్వభావాలు మార్చుకోవాలి, మీ బ్రతుకులు మార్చుకోవాలి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అని ఖండించాడు. ఒక యవనస్తుడు వచ్చేసి ఏం చేశాడో తెలుసా? అతను చెప్పేది నాకు జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకనంటే అతను చెప్పినట్టు నేను ఉండలేను, కాబట్టి ఏం చేస్తా? చంపేశాడు. రీసెంట్ గా జరిగింది. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళ మంచి యవన ప్రాయంలో ఉన్న ఆ తల్లి విధవరాలు అయిపోయింది. చిన్న బిడ్డలు, మాటలు వచ్చి రాని బిడ్డలు ఉన్నారు. ఎంత ధైర్యముగా నా భర్త నన్ను ప్రేమించాడు, చెప్పనలవిగానటువంటి ఊహించినటువంటి ప్రేమను నా పట్ల కనపరిచాడు. ఆ దేవుని ప్రేమను, దానిని ప్రకటించకుండా నేను ఉండలేను. నా భర్త కంటే రెట్టింపుగా నేను ప్రకటిస్తానని చెప్పి ఆ యవ్వనస్తుడు భయపడిపోలా, ఇరికిదైపోయి ఎక్కడో ఒక మూలను దాక్కోలా. ఎలా ఉంది మన విశ్వాసం? ఎలా ఉంది మన భక్తి జీవితం?